హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మరి మార్నింగ్ అయితే మరి చాలానే పనులుంటాయి కదండీ మనకి. తోముకోవడం, తుడుచుకోవడం, పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసి పంపించడం, వంటలు, వార్పులు ఇంకా ఎన్నో ఉంటాయి కదండీ. బట్టలు ఉతుక్కోవడం. ఇవన్నీ నిరంతరం మనం చేసుకునే పనులేనండి. రెస్ట్ ఉండదు. కాసేపు అలా అని సెలవు కూడా ఉండదు కదండీ. మరి మనం పిల్లల కోసం, ఇంటి కోసం, భర్త కోసమే కదండీ ఎన్ని పనులు చేసుకునేది. మన పిల్లల్ని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళని ఒక చదువులో ఒక పొజిషన్‌కి నిలబెట్టి, ఆ తర్వాత వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసి, తర్వాత మనవల్ని, మనవరాల్ని వీళ్ళందరినీ నిరంతరం మనం అమ్మమ్మలుగా, నాయనమ్మలుగా అయిపోయి చూసుకోవడం కోసమే కదండీ. ఒక అమ్మాయిగా పుట్టి, పెరిగి ఒక అమ్మమ్మ, నాయనమ్మ ప్లేస్‌కొచ్చే వరకు కూడా మనం కష్టపడవలసిందే కదండీ. మరి మనతో పాటు మన వారు కూడా కష్టపడతారు కదండీ. మనం ఇద్దరం భార్యాభర్త ఇద్దరు కూడా ఏకంగా ఉండి కష్టపడితేనే పిల్లలు, ఇల్లు అనేది అభివృద్ధి అవుతుందని నేను అంటున్నాను. ఏంటి అమ్మాయి మనవలు, మనవరాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇంకా పిల్లలేమో చిన్నవాళ్ళుగానే ఉన్నారనుకుంటున్నారా? మరి ఈ రోజు కాకపోయినా ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల తర్వాత అయినా మనం అమ్మమ్మ, నాయనమ్మలు అవ్వక మానం కదండీ. ఎవరమైనా సరే ఇప్పుడు కోడలుగా ఉన్నామేమో రేపు పొద్దున్న అత్త అవ్వడం ఖాయమని అందరికీ తెలిసిందే. మరి ఇలాంటప్పుడు మనం నిత్యం కూడా ఫ్యామిలీ అంటే కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి. కొన్ని కొన్ని ఫ్యామిలీకి సంబంధించి చిక్కుముళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదండీ. నిరంతరాయంగా అయితే మనం హ్యాపీగా అయితే ఎప్పుడూ ఉండలేమండి. ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. చుట్టంలా వచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మరి బాధలైతే మనతోటైతే ఎప్పుడూ ఉంటాయండి. కష్టాలు ఇవన్నీ కూడా మరి మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అడుగడుగునా కూడా అపాయాలు పొంచే ఉంటాయి. వాటన్నింటినీ మనం ఒక్కొక్క మైలురాయిలుగా అయితే వెనక్కి నెట్టేసుకుని మన గమ్యానికైతే మనం నిత్యం చేరుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండీ. ఇంట్లో పిల్లలకి అమ్మ ఎంత అవసరమో తండ్రి కూడా అంతే అవసరం కదండీ. ఆయన తెచ్చివ్వందే మనం ఎక్కడ చేసి పెట్టగలమండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడతాం అనుకుంటాం కానీ మగవాళ్ళు బయటికెళ్ళి తేకుండా మనంతట మనం చేయలేం కదా. అంటే కొంతమంది ఉంటారులేండి జాబులు చేసేవాళ్ళు, చేతి పనులు చేసి సంపాదించేవాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి అయితే నేనేమంటలేదండి. నాలాగా హౌస్ వైఫ్‌లా ఇంటి దగ్గర ఉండి కొంతమంది అయితే మిషన్ కుట్టుకొని సంపాదిస్తారు. ఎంబ్రాయిడరీ అని, చేతి వర్కులని ఇంటి దగ్గర ఉండి కూడా చాలా రకాలుగానే సంపాదిస్తున్నారండి ఆడవాళ్ళు. కానీ మరి కొంతమంది అయితే పిల్లలకే వాళ్ళ లైఫ్ ఇచ్చేస్తారండి. పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని చదివించడం, వాళ్ళని పెంచి పెద్ద చేయడం ఈ క్రమంలోనే ఉంటారు కానీ వాళ్ళు ముందుకెళ్ళి అయితే ఏదైనా చేయడానికైతే పూనుకోలేరండి. వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. మనం ఎప్పుడూ కూడా మరి మన చెయ్యి గరిట తిరగందే మనకి ఇంట్లో ఉండే వాళ్ళకైతే కడుపు నిండదు కదండీ. ఆకలితో అలాగే ఉంటారు కానీ మనం లేవలేకపోతే కనీసం ఒక్కొక్కసారి మగవాళ్ళకి, పిల్లలకి చేసి పెట్టే పరిస్థితులు ఉండవండి ఒక్కో ఇంట్లో అయితే. అలాంటప్పుడైతే చాలా నరకంలా ఉంటుందండి. ఒక్కరోజు అయితే పర్వాలేదు కానీ ఒక 2, 3 రోజులు, 4 రోజులు అలాగే మంచాన ఉంటే ఆ ఇల్లే నరకంలా మారిపోతుందండి. ఆడవాళ్ళు ఇంట్లో తిరుగుతూ అటు ఇటు పనులు చేసుకుని ఎక్కడ సర్దుకోవాల్సినవి అక్కడ సర్దుకుని అన్నీ చూసుకుంటూ, వంట చేసుకుంటూ పిల్లల్ని, భర్తని ఎంతగానో చక్కబెట్టుకుంటారండి. ఒక్క పూట ఇల్లు సర్దుకోకపోతే అసలు ఇల్లు పీకి పందిరేసే పిల్లలుంటారండి. మా పిల్లలైతే అలాగే చేస్తారు. చిన్న పిల్లలన్నాక ఎవరైనా అంతే కదండీ. అలా చేయకపోతే వాళ్ళ పిల్లలెందుకు అవుతారు? మరి అలాంటప్పుడు మరి మనం ఇంట్లో ఆడవాళ్ళం లేచి తిరగందే మరి ఇల్లు అసలు గడవదు కదండీ. వంట విషయంలో అవనివ్వండి, పిల్లల్ని స్కూలుకి పంపించడం, ఈ మొత్తం ఇంటికి సంబంధించినవన్నీ కూడా ఆడవాళ్ళతో పాటే అవి కూడా అలానే నీరసించిపోతాయి కదండీ. మరి అలాంటప్పుడు మరి ఇంట్లో ఆడవాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా మరి మగవాళ్ళు అయితే మరి ఉంటున్నారా? లేరా? అనేది నా డౌట్ అండి. ఆడవాళ్ళు లేచి లేడీలా అయితే పనులు చేసుకుంటూ ఉన్నప్పుడైతే అందరూ కూడా ఆదరిస్తారు. అందరూ ప్రేమిస్తారు. కుటుంబ సభ్యులు అవనివ్వండి, భర్త అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి ఎవరైనా ఇష్టపడతారు అమ్మని, భార్యని. కానీ మరి నీరసంగా ఉండి ఏ ఫీవర్‌తోనో మరి పడి ఉంటే ఇల్లు మరి గడవదు కదండీ. ఇల్లు గడవనప్పుడు మరి చిరాకులొచ్చేస్తాయి. అమ్మ మీద అరుపులొచ్చేస్తాయి, కేకలొచ్చేస్తాయి. ఇంకా ఇంకా చాలానే వచ్చేస్తాయి. మరి అలా ఉండడం మంచిదేనంటారా? పాపం బాగా ఉన్నప్పుడు లేచి అన్నీ చేసి పెడతాం గదండీ. మరి బలహీనంగా ఉన్నప్పుడు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి కొంచెం టీ అయినా ఇచ్చి కొంచెం సపోర్ట్‌గా ఉండి కొంచెం కొంచెంగా బలహీనత నుంచి బయటపడేలాగా అయితే ఎవరు ప్రోత్సహించడానికి చూడరండి. కొంతవరకైతే నేను తెలుసుకున్న దాన్ని బట్టయితే నేను ఇలా చెప్తున్నాను. పిల్లలు ఓ పక్క అరిచేస్తారు. భర్తొచ్చి ఆయనకి చేయవలసింది ఆయనకి చేయకపోతే ఆయన ఓ పక్క అరిచేస్తారు. అంతేగాని పాపం పడుకునే ఉంది. ఏమీ తినలేదు, తాగలేదు. లేమ్మా
అలాగా ఇలాగని ఏదన్నా చెప్పి ట్రీట్మెంట్ ఇప్పిస్తారులేండి. ట్రీట్మెంట్ ఇప్పించకుండా మరి లేవాలి కదా మరుసటి రోజుకి. కానీ కొంచెం అలాంటి టైంలో అయితే ఆమెకు కావాల్సింది ట్రీట్మెంట్ కాదండి, మనుషుల సపోర్ట్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, భర్త ఇంకా ఉంటారు కదండీ పెద్దవాళ్ళు, వాళ్ళ సపోర్ట్ కావాలి. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉంటే, మంచితనం ఉంటే, ప్రేమ ఉంటే ఆమె త్వరగా లేచి కోలుకుంటుందండి. మెడిసిన్స్‌తో పని లేదు. అందరి ప్రేమనే ఆమెకి మెడిసిన్ అయిపోతుంది. చక్కగా లేసి మరుసటి రోజుకే ఆమె లేచి తిరుగుతుంది. చక్కగా అన్ని పనులు చక్కబెట్టుకుంటుంది. అలా కాకుండా సూటిపోటి మాటలతో నీరసంగా ఉన్న వాళ్ళని ఇంకాస్త నీరసం పెంచేసేలాగైతే మాట్లాడకూడదండి. ఇంకా బలహీనపడిపోతారు. లేవడానికి చాలా రోజులే పట్టేస్తుంది. మరి అందరి సపోర్ట్ కన్నా కూడా భర్త సపోర్ట్ మెయిన్ అండి ఇంట్లో. ప్రతి భార్యకి కూడా భర్త సపోర్ట్ మెయిను. ఆయన బాగా చూసుకుంటే ఈమె ఎలాంటి రోగాన్నైనా, ఎలాంటి ఇబ్బందినైనా కూడా జయించేస్తుంది. తిరిగి ఎప్పటిలాగా అయితే మళ్ళా మామూలుగా అయిపోతుంది. కాబట్టి బలహీనంగా ఉన్నప్పుడు ఆడవాళ్ళందరినీ కూడా ప్లీజ్ అండి, దయచేసి అందరూ బాగానే చూసుకుంటారండి. ఏమ్మా మీ ఆయన నిన్ను చూసుకోవట్లేదు అని అనుకునేరు, మా వారు నన్ను చూసుకుంటారండి. కొంతమందిని అయితే పరీక్షించినప్పుడైతే కొన్ని విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయండి. వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. భార్య బలహీనంగా ఉన్నప్పుడు భర్త సపోర్ట్‌కి చాలా అవసరం అండి. ఆయన ప్రేమ అవసరం. ఇంట్లో పిల్లల ప్రేమ అవసరం. వాళ్ళ ప్రేమతోనే ఆవిడ కోలుకుంటుంది, తిరిగి లేస్తుంది, అన్నీ చక్కబెట్టుకుంటుంది. మరి ఫ్యామిలీ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే మరి ఇంట్లో ఇల్లాలు మెయిన్‌గా పర్ఫెక్ట్ అయిపోయి ఆరోగ్యంగా, హెల్తీగా తిరగాలి కదండీ! అందుకు కారణం ఏంటంటే భర్త ఇచ్చే గౌరవం, అలాగే ప్రేమ, పిల్లల ప్రేమ, ఫ్యామిలీ మెంబర్స్ అందరి ప్రేమ, అందరి సపోర్టు కూడా ప్రతి ఇల్లాలకి ఉంటే ఆ ఇల్లు స్వర్గమేనండి. మరి ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను, మగవారి గురించి ఏం చెప్పట్లేదు అనుకునేరు. వాళ్ళ గురించి కూడా చెప్తానండి. మరి భర్త మన కోసం ఎంతో రేయనక, పగలనక, ఎండ, వాన ఇవన్నీ తట్టుకుని ఎంతో కష్టపడతారండి. మగవాళ్ళు అలా బయటకెళ్ళందే మనకింకా ఇంట్లో మరి పొయ్యి వెలిగించడానికి ఎక్కడి నుంచి వస్తదండి? మరి ఆయన వ్యాపారం చేసో, ఉద్యోగం చేసో ఏదో ఒకటి చేసైతే మాత్రం భార్య కోసం, పిల్లల కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. కొంతమందయితే కూలి పనులకెళ్ళే వాళ్ళు ఉంటారండి. కొన్ని వ్యాపారాలు చిన్న చిన్నయి ఏయోటండి వాళ్ళకి తగ్గయి, ఎవరికి తగ్గయి, ఎంత ఎంత చెట్టుకి తగ్గ గాలి అంత చెట్టుకే వీస్తుందండి. పెద్ద చెట్టు గాలి చిన్న చెట్టుకి రమ్మంటే రాదు కదా! ఎవరు చేసే పని వాళ్ళకే గొప్ప. అలాగని ఎవరిని కూడా మనం తక్కువ చేసి మనమైతే మాట్లాడకూడదు. ఎవరికి తోచిన పనైతే వాళ్ళు చేసుకొని ఫ్యామిలీనైతే పోషించుకొని సుఖంగా, సంతోషంగా ఉంచడానికే చూస్తారండి ప్రతి మగవారు కూడా. మరి బాధ్యతగా ఉన్న వాళ్ళకైతే మరి ఇలాంటి లక్షణాలైతే ఉంటాయండి. మరి పిల్లల కోసం, భార్య కోసం ఎంత కష్టపడతారో ఒక్కొక్కసారయితే మరి కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులైతే మరి వాళ్ళ జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయండి. ఈ శారీరకపరమైన అనారోగ్య సమస్యలే కాకుండా కొన్ని సార్లయితే వాళ్ళు చేసే జాబ్‌లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చండి. అది చిన్న కూలి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి కూడా తప్పవండి ఇలాంటి పొరపాట్లనేవి, ఇలాంటి సమస్యలనేవి ఎవరి జీవితంలోనైనా వస్తాయి. ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకొస్తాయండి మగవాళ్ళకి. వాళ్ళు చేసే పనులను బట్టి బోలెడంత తలనొప్పి ఉంటదండి బయట. అయినా గానీ ఇంటికొచ్చేసరికి పిల్లలతోనూ, భార్యతోనూ ఎంతో హ్యాపీగా గడపాలని అయితే చూస్తారండి. అలాంటప్పుడు మరి పాపం వాళ్ళకి ఒక్కొక్కసారయితే మరి అనుకున్నవి జరగవండి. మైనస్ వచ్చేస్తది. అనుకున్న టైంకైతే మరి ఒక్కొక్కసారయితే మరి జీతాలు అందకపోవడం, అలాగే చేస్తున్న పనిలో మనకి ఒక్కొక్కసారి అవి కోల్పోవడం, ఆ పనినే పోగొట్టుకోవడం, ఆ ఉద్యోగాన్నే పోగొట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. వాళ్ళ జీవితాల్లో కూడా చాలా బాధాకరమైన విషయాలుంటాయండి. ఇంట్లో భార్యకి చెప్పుకుంటే ఆమె ఎక్కడ బాధపడొద్దనని కొందరు చెప్పుకోలేరు. కొందరైతే చెప్పుకుంటారు అన్నీని. ఇంకా మరి అలాంటప్పుడైతే మరి వాళ్ళ నుంచయితే మరి మనం ఏమైనా ఆశించాలంటే మరి రావు కదండీ! అలాంటప్పుడు మరి వాళ్ళని మనం ఎలా చూస్తామంటే చాలా దారుణంగా చూస్తామండి. అలా చూడకూడదండి. ఎందుకంటే మరి ఆయన బాగున్నప్పుడు, ఆయన స్థితి బాగున్నప్పుడు మనకి అంతా లోటు లేకుండా చూసుకున్నారు కదా! ఇప్పుడు పరిస్థితి ఏదో బాగోలేదు, తారుమారు అయిపోయింది. మరి మనకి అనుకున్నవి మరి టైంకైతే అందవు ఒక్కొక్కసారి. కానీ సమస్యలైతే మరి ఇంట్లో ఉండేవి ఉంటానే ఉంటాయండి ఆర్థిక పరంగాను. మరి అవి తీర్చుకోవాలంటే మనం బయట నుంచి మనకి మరి రావాల్సినవి రాకపోయినప్పుడైతే మరి ఇంట్లో ఇల్లాలిగా మరి మనకి చాలా బాధగా ఉంటదండి. నెలొచ్చేసరికి చాలా ఖర్చులే ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలంటే మరి ఆయన జీతం తెచ్చివ్వాలి కదండీ మనకి. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్కసారయితే మరి అనుకున్న టైంకి జీతం రాకపోవడము, చేస్తున్న పనిలో నష్టాలొచ్చయితే మరి ఆ టైంకి మరి బాగా లేకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. మరి ఫైనాన్షియల్‌గా మరి ప్రాబ్లమ్స్ అయితే మధ్య తరగతి వాళ్ళకసల లెక్కలేని పుట్టండి. అసల జీవితంలో మరి మధ్య తరగతిలో ఉంటే
అసలు ఎక్కడ లేని సమస్యలన్నీ అక్కడే ఉంటాయండి. పిల్లల చదువులో ఒక పక్క, ఇంట్లో ఒక పక్క, మరి పాపం మగవారైతే ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమేనండి. ఇలా ఏదో రొటేషన్ చేసుకుంటూ వచ్చిన డబ్బుతోనైతే మరి ఫ్యామిలీని ఏదో చూసుకుంటారండి. హ్యాపీగానే ఉంటారు. కానీ మరి ఒక్కొక్కసారి అయితే సిచ్యువేషన్ మారిపోయినప్పుడు, తారుమారు అయిపోయినప్పుడైతే మరి ఆడవాళ్ళుగా మరి మనం వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటున్నామా అనేదే మరి నా డౌట్ అండి. వాళ్ళు బయట ఎన్ని చికాకులు ఎలాంటి విషయాల్లో నుంచి మునిగి తేలి వచ్చినా గానండి, ఇంటికొచ్చేటప్పటికి మనం కొంచెం నెమ్మదిగా వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్ళు ఒక్కొక్కసారి హ్యాపీగా ఇంటికొచ్చేస్తే నవ్వుతూనే ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు చేసే పనిలో మొఖమైతే బాగోదండి. మనం అదే పసిగట్టుకొని ఏదో సమస్య వచ్చినట్టుందనేసి మనం వాళ్ళకి కూల్‌గా అయితే మనం వాళ్ళకి సపర్యలు చేసుకుంటూ వాళ్ళని ఆ సమస్య ఏంటో తెలుసుకోవడానికి మనం ట్రై చేయాలండి. అంతేగాని మొహం అలా పెట్టుకొని ఉన్నావు, ఏమైంది, ఏంటి అనేసి మనం ఇంకా గందరగోళంగా మాట్లాడితే సీన్ రివర్స్ అయిపోద్దండి. ఆయనొచ్చేసి ఇక అరవడాలు ఇంకా చాలానే ఉంటాయి. భర్త మనకి లోటు లేకుండా అన్నీ తెచ్చి చూసుకునే రోజులు ఉంటాయండి మన జీవితంలో. ఒక్కొక్కసారి తెచ్చివ్వలేని పరిస్థితులు కూడా వస్తాయండి. మానవులం కదా! అన్ని రోజులు మనవే కాదండి. ఒక్కొక్కసారి మనం కష్టాల గుండా పోవచ్చు. ఒక్కొక్కసారి బాధలు రావచ్చు. సంతోషం కూడా వస్తుందండి. మరి సంతోషం వచ్చినప్పుడు ఎలాగో బాగుంటాం. మరి బాధలొచ్చినప్పుడు, సమస్యలొచ్చినప్పుడు మరి మనం ఎలా ఉంటున్నాం అనేది మెయిన్ అండి ఇక్కడ. సంసారం కదండీ! అంతమాను సంతోషమే రాదు. ఏదో వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ బాధలు మాత్రం మన తోడుంటాయండి. ఈ మధ్య తరగతి ఇళ్లల్లోనూ అలాగే ఇంకా కొంచెం బాగోలేని పరిస్థితుల్లో ఉంటారు కదా! వాళ్ళకి. మరి ఇవి మన చుట్టాలైపోయి మనతోనే ఉంటాయండి. చుట్టాలేనివ్వండి వచ్చి వెళ్ళిపోతారు. ఇవి మన సమస్యలు స్నేహితుల్లాగా పట్టుకుని వేలాడుతూనే ఉంటాయి. మరి ఇలాంటప్పుడు మరి భార్యగా మనం భర్తని ఏ విధంగా మనం గౌరవిస్తున్నాం, ఏ విధంగా ప్రేమిస్తున్నాం, ఏ విధంగా ఆయనకు సపోర్ట్‌గా ఉంటున్నామండి. ఒక్కసారి ఆలోచించుకుంటే మన విషయం ఏంటనేది మనకు తెలిసిపోద్ది. మనం మన భర్తకి సపోర్ట్‌గా ఉంటేనే ఆయన ఆ సమస్య నుంచి బయటపడి ఇంకొక ముందుకి స్టెప్ ఏసి ఇంకా వేరేది ఏదైనా చూసుకోవడానికి ఉంటుంది. అంతేగాని ఆయన వచ్చిన సమస్యనే తలుసుకుంటూ అక్కడే ఉండిపోయేలాగా మనం మాట్లాడామంటే ఇంకా పరిస్థితి అయితే మారదండి. ఎప్పటికీ అలానే ఉండిపోతాం. భార్యకు భర్త, భర్తకు భార్య తోడుగా ఉండి ఒకళ్ళ సమస్యలను ఒకళ్ళు ఆరోగ్యపరమైనవి కావచ్చు, మామూలు ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చండి. సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకుంటే ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా అసలు సమస్యలు సమస్యలే కావండి. అసలు మనసుల కన్నా ముఖ్యమేమీ కావండి సమస్యలు. మనసులే మనకు మెయిన్ అండి. మంచి మనసుతో మనం వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు ఎక్కడున్నా సరే చాలా హ్యాపీగా కష్టపడతారండి. మనం ఇచ్చే సపోర్ట్ ఎంత బలమంటే కొండనైనా సరే పిండి చేసేంత సపోర్ట్‌గా ఉంటుందని అయితే నేను అంటున్నాను. మన సపోర్ట్ అంతండి. కాబట్టి భార్య బలహీనంగా ఉన్నప్పుడు భర్త సపోర్టు, భర్త ప్రేమ ఎంత ముఖ్యమో ఆయన ఆపదల్లోనూ, సమస్యల్లోనూ ఉన్నప్పుడు భార్య సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. అందుకేనండి అంటారు భార్య ప్రేమ భర్త పేదరికంలో తెలుస్తుంది. భర్త ప్రేమ భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుందని. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.